ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు భోజ మహారాజు రచించినటువంటి చారుచర్య నీతి వాక్యాన్ని వైద్య హిత వాక్యాన్ని అనేటటువంటి ఉపశీర్షిక కింద 391వ శ్లోకాన్ని చూస్తున్నాం. పరద్రవ్యం పరస్త్రీం చ పరనిందాం తథైవ చ అమిత్రభాషణం శాఠ్యం స్త్రియాలాపం చ వర్జయేత్. బుద్ధిమంతుడికి ఉండాల్సినటువంటి లక్షణాలని ఈ శ్లోకంలో చెబుతున్నాడు. వరుసగా ఇవి 4 శ్లోకాలు. పరద్రవ్యం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని ఆశించటం. పరస్త్రీంచ, ఇతరుల యొక్క స్త్రీలను ఆశించటం అనేటటువంటిది తప్పు. పరనిందాంచ, ఇతరులను నిందించడం కూడా హేయమైనది, నిందాభాగ్యమైంది, చేయకూడదు. అమిత్రభాషణం, శత్రువులతో మాట్లాడటం అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటి విషయం. శాఠ్యం, మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడటం, ఎదుటివాడికి కాఠిన్యాన్ని వినిపించేటట్టుగా, గొంతులో కఠినత్వాన్ని వినిపించేటట్టుగా మాట్లాడటం కూడా మంచిది కాదు. స్త్రియాలాపం చ వర్జయేత్, తెలియని ఆడవాళ్ళని పరస్త్రీలతోటి మాట్లాడటం కూడా హేయమైనటువంటిది, విడిచిపెట్టవలసినటువంటి వాటిల్లో ఒకటి అంటున్నాడు మహారాజు భోజుడు. స్వస్తి.